ఎవరైతే ఈ భార్య లక్ష్మి అనేటటువంటి ఆమె చేసింది. సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇక మనం చూస్తూ ఉంటాం, భార్యాభర్తలు అంటే ఒకసారి పెళ్ళయిందంటే ఇద్దరు కూడా 7 అడుగులు వేసి 3 ముళ్ళు కట్టిన తర్వాత ఇద్దరు కూడా ఒకరికి ఒకరు తోడై జీవితాన్ని మొత్తం కూడా సుఖ సంతోషాలతో అనుభవించి మంచిగా పిల్లలతో కాపురాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరూ కూడా దీవిస్తారు. కానీ ఈ సమాజంలో చాలా మంది విపరీతంగా సినిమాలు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా సీరియల్స్ చూస్తూ ఉన్నారు. కొన్ని పిచ్చి పిచ్చి వెబ్ సిరీస్ చూసి భర్తలందరినీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల, అసలు పెద్ద సమస్యలు కాదు, చిన్న చిన్న గొడవలకే, చిన్న చిన్న మాటలకే, అసలు భర్తలు ప్రశ్నించినా పాపమే, భర్తలు ఏమైనా అడిగితే ఇవ్వకపోయినా పాపమే, అసలు భర్తలని వట్టిగానే ఏదైనా చిన్న గొడవ అయినా సరే చంపేస్తా ఉన్నారు. డ్రమ్ములలో పెడతా ఉన్నారు, కుక్కర్లలో పెడతా ఉన్నారు, లేదంటే సిమెంటు సంచులలో పెడతా ఉన్నారు. సో రకరకాలుగా భర్తలని హతమారుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ దారుణ ఘటనలు ఈ రకంగా తెరపైకి వస్తూ ఉన్నాయి? మనం మనుషులమా లేకపోతే మానవ మృగాలమా? ఎందుకు చిన్న చిన్న గొడవలకు అంత ప్రాణాలను తీసే అంత ఆలోచనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? సమాజం ఎటు వెళ్తుంది? కనీసం కట్టుకున్నటువంటి భర్త అనేటటువంటి ఒక ఆలోచన లేదా, భర్త అనేటటువంటి ఒక సోయి లేదా అని చెప్పేసి ఇవాళ చాలా మంది కూడా ఎవరైతే ఆ లక్ష్మి చేసినటువంటి పనికి తనని విమర్శిస్తా ఉన్నారు. అంతేకాదు ఇక్కడ మనం ఇంకా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అందులో ఒక పిల్ల 2 సంవత్సరాలు, ఇంకొకరు 5 సంవత్సరాలు. వాళ్ళిద్దరి జీవితం కూడా ఇప్పుడు నాశనమైనటువంటి పరిస్థితి. ఎందుకు నాశనమైందంటే, మొత్తం కూడా ఎవరైతే శివాజీ అనేటటువంటి వ్యక్తి 31 సంవత్సరాలు ఉన్నాడు. సో ఆయన భర్త, భార్య పేరు లక్ష్మి. సో ఆ లక్ష్మి అంటే మొన్న రాత్రి మరి ఒక రోజు అయితే నైట్ ఆయన ఇంటికి వచ్చే ప్రయత్నం చేశాడు. ఇంటికి వచ్చి లక్ష్మి చికెన్ ఎందుకు వండలేదు నువ్వు అని చెప్పేసి ఆయన అడిగే ప్రయత్నం చేసిండట. ఇక మాటలు పెరిగి ఆ పెరిగినటువంటి మాటలు కాస్త ఒక్కసారిగా లక్ష్మి కొడవలి అందుకొని శివాజీ పైకి విసిరేసింది. విసిరేయడంతో ఒక్కసారిగా అక్కడ మెడ దగ్గర తగిలి మెడ మొత్తం కూడా నరం కట్ అయిపోయి అక్కడికక్కడే ఆయన ప్రాణాలు విడిచిపెట్టాడు. ఇప్పుడేమైంది? శివాజీ ప్రాణాలు పోయినాయి, తండ్రి చనిపోయిండు, తల్లి జైలు పాలైపోయింది. జైలుకు వెళ్ళి జైలు గోడల్లో ఊసలు లెక్కబెట్టుకుంటూ అక్కడ జైలు జీవితాన్ని అనుభవిస్తుంది. ఇక తండ్రి చనిపోయి తల్లి అటు జైలుకు పోయి ఇప్పుడు ఆ 2 పిల్లల పరిస్థితి ఏం కావాలి? 2 సంవత్సరాలు ఒకరు, 5 సంవత్సరాలు ఒకరు. అభం శుభం తెలియనటువంటి పిల్లలు, కనీసం పిల్లల గురించి అయినా ఆలోచన చేయాలి కదా. చిన్న చిన్న గొడవలు, చికెన్ వండలేదా అంటే ఏంటి అంత పెద్ద మాట?